చాలా సాఫ్ట్గా, చాలా స్పాంజ్ లాగా, దూదుల్లాగా ఉన్నాయండి దోశలు. తినడానికి ఇంకా అంతకన్నా రుచిగా ఉంటాయి. తిని చూస్తే మీకే తెలుస్తుంది, నోరు ఊరిపోతుంది. నాకైతే అంత టేస్టీగా, కమ్మగా ఉంటాయి. ఒక స్వీట్నెస్ ఉంటుంది కొబ్బరి వల్ల. దీన్ని చూసి ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. నమస్తే అండి అందరికీ. ఈరోజు చాలా టేస్టీగా, మినప్పప్పు లేకుండా, సోడాలు ఏం వాడకుండా స్పాంజ్ దోశ చేసి చూపిస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఇవే మామూలు దోశ మానేసి ఇదే తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అందరికి ఫేవరెట్. ఈరోజు చేసి చూపిస్తున్నాను. దీనికి 2 కప్పుల బియ్యం, మామూలు బియ్యం, 1 టీ స్పూన్ మెంతులు బాగా శుభ్రంగా 4-5 సార్లు కడుక్కుని 4 గంటలు నానబెట్టుకోవాలి. కడిగాక చూపిస్తాను. బియ్యం శుభ్రంగా కడుక్కున్నాను. ఇది 4-5 గంటలు నానబెట్టుకుందాం. 4 అవర్స్ సరిపోతుంది. ఇక్కడ 4-5 గంటలు అయిపోయింది. నేను కొంచెం నీళ్లు తీసేస్తున్నాను. ఇక్కడ నేను ఒక పెద్ద కొబ్బరికాయలో సగం చిప్పని ముక్కలు కట్ చేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. దీంట్లో 1 కప్పు అటుకులు వేసుకుని ముందర రుబ్బుకుంటాను. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 1 కప్పు అటుకుల్ని బాగా కడగాలి. అటుకుల్లో మురికి ఉంటుంది. బాగా 3-4 సార్లు కడిగిన తర్వాత నానబెట్టిన అటుకుల్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అటుకులు లేని వాళ్ళు ఇంట్లో అయిపోయాయి అనుకోండి, అప్పుడు 1 కప్పు అన్నం వేసేసుకోండి. పట్టింపులు ఉన్న పెద్దవాళ్ళు వేసుకొని అవసరం లేదు. అటుకులే వేసుకోండి. పట్టింపులు లేని వాళ్ళు మాత్రం అన్నం వేసుకోండి. నేను అటుకులే వేస్తున్నాను. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా కొంచెం నీళ్లు పోసుకుని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యాన్ని గ్రైండ్ చేసుకుందాం. బియ్యంలో కొంచెం నీళ్లు పోసేసి గ్రైండ్ చేసుకున్నాను స్మూత్గా. ఎక్కువ రుబ్బుకునే పని అయితే గ్రైండర్లో వేసుకోండి. నేను కొంచెం 2 కప్పులే అని మిక్సీలో వేసాను. ఇది బాగా కలుపుకుందాము. 1.5 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. చూసుకుని వేసుకోండి రుచికి తగ్గట్టుగా. అరకప్పుకి ఎప్పుడే 1/2 టీ స్పూనే ఉప్పు లేదా 1/4 టీ స్పూనే సరిపోతుంది. ఆ లెక్కల్లో వేసుకోండి ఉప్పు ఎప్పుడు కూడా. దీన్ని ఒక 10 గంటల పాటు పులియబెట్టుకోవాలి. చలికాలం కాబట్టి నేను 10 గంటలు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది బాగా కాలితే తప్ప ఇది లేచి రాదండి పైకి. ఇలాగే అన్ని దోశలు ఇంకో 2-3 వేసి చూపిస్తాను. ఈ దోశ కమ్మగా ఉంటుందండి, కొబ్బరి కూడా వేసాం కాబట్టి. ఫస్ట్ 1 నిమిషం పెద్ద మంటలో ఉంచుకోండి. అప్పుడే హోల్స్ ఫామ్ అవుతాయి. ముందు నుంచి సన్న మంటలో ఉంచితే చిల్లులుగా రాదు. కాకపోతే ఉడుకుతుంది అంతే. ముందు ఒక నిమిషం పెద్ద మంటలో ఉంచండి. తర్వాత తగ్గించి మూత పెట్టండి. మూత పెట్టకపోయినా పర్వాలేదు, కానీ పెడితే చక్కగా ఉడుకుతుంది దోశ. రెండోసారి తిరగవేసుకోండి.
అప్పుడు మనకి కాలిన ఫీలింగ్ వస్తుంది. ఇది కేరళ స్టైల్ దోశ. ఇది నేను నూనె అస్సలు వేయకుండా కాల్చాను. మీకు ఎవరికన్నా ఇష్టం ఉంటే నూనె వేసుకోండి, కానీ నూనె వేసుకొని అవసరం లేదు, బాగుంటుంది ఇలా కూడా. కమ్మగా ఉండే దోశలు రెడీ అయిపోయాయి. ఎంజాయ్ చేయండి, కొబ్బరి చట్నీతో భలే బాగుంటుంది. పప్పు ఏమి వాడకుండా చక్కటి కమ్మటి దోశలు మంచి సువాసనగా ఉంటాయి. రెడీ అయిపోయండి. థ్యాంక్ యూ.